హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము టీఎస్ ఆఫ్ లీఫ్ అంటే ఆకు యొక్క అడ్డుకోత ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు ఈ యొక్క టీఎస్ ఆఫ్ లీఫ్లో ముఖ్యంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే పైన ఒక చైన్ మాదిరి, కింద ఒక చైన్ మాదిరి వేసేసి మధ్యలో మనకు ఆ యొక్క దారువు పోషక కణజాలం వేసేసి మొత్తం స్పంజి కణజాలం దింపినట్లయితే మనకు ఈజీగా ఈ యొక్క ఆకు యొక్క అడ్డుకోత అనేది మనము ఈజీగా వేయచ్చు. అంటే ముందుగా ఈ విధంగా పైన ఉన్నటువంటి బాహ్య చర్మము, దానిపైన అవబాసిని దించేసి కింద మధ్యలో ఉన్నటువంటిది నెక్స్ట్ స్టెప్లో మనము ఈ యొక్క దారువు పోషక కణజాలం అంటే జైలం పోలం అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాము. సో ఫస్ట్ రౌండ్ వేసేసుకొని దాని మధ్యలో ఈ జైలం అంటే యొక్క దారువు కణజాలని ఈ విధంగా డార్క్ దించుకోవాలి. తర్వాత దాని కిందనే దారువు కిందనే మనకు చిన్న చిన్నగా దించుకోవాలన్నమాట. దాన్ని పోలేం అంటాము, అంటే పోషక కణజాలం. తర్వాత ఈ యొక్క మొత్తం దీంట్లో మనకు ఆకులో ఏంటంటే ముఖ్యంగా స్పంజి కణజాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పాలిసైడ్ ప్యారెంకైమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం అన్నమాట. అంటే ఆ రౌండ్ పైన మనము ఈ యొక్క పోలేం అనేది దించుకోవాలన్నమాట. పాలిసైడ్ ప్యారెంకైమ్ అంటాం. ఈ విధంగా ఆ యొక్క స్పంజి కణజాలం మొత్తం కూడా ఒక బుడ్డల షేపు అంటే పల్లీల ఏ విధంగా ఉంటావో పల్లీలాగా దించుకోవాలి. తర్వాత కింద కూడా సేమ్ మనం ఈ యొక్క లోయర్ ఎపిడెర్మిస్ అని చెప్పేసి అంటాం కదా, దాన్ని కింద ఒక చైన్ మాదిరిగా దించుకోవాలన్నమాట. మనకు ఎక్కడైతే ఈ యొక్క స్టొమాటా అంటే పత్రరంధ్రాలు ఉంటాయో ఫస్ట్ అవి దించుకొని తర్వాత చైన్ మాదిరి సేమ్ వాటిని కలుపుతూ ఈ విధంగా గీచుకోవాలి. తర్వాత మనకు ఆ అవబాసిని అంటే క్యూటిక్యూల్ అంటాం, దాని చుట్టూ కూడా మనకు బయట వైపు వేయాలి. పై వైపు కూడా మనకు సేమ్ అదే విధంగా ఈ యొక్క అవబాసిని అంటే క్యూటిక్యూల్ అంటాం, దాన్ని కూడా పై వైపున కూడా గీచుకోవాలి. మనకు మధ్యలో ఈ విధంగా మళ్ళీ అన్ని స్పంజి కణజాలాలు కింది వైపు మనకు తక్కువగా ఉంటాయి అన్నమాట. పైన 2 వరుసలు వేసుకోవాలి. తర్వాత దీని యొక్క ఎందుకంటే ఇక్కడ గాలి గది అని చెప్పేసి మనకు ఎయిర్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కింద మనకు ఈ యొక్క స్పంజి కణజాలాలు తక్కువ దించుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క స్పంజి కణజాలాలను దించుకొని అంటే గాలి గదులు వదులుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ డ్రా చేసిన తర్వాత మనకు ఈ స్పంజి కణజాలంలో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డాట్స్ను కూడా దాని వైపు రౌండ్ షేప్ చుట్టుముట్టు కూడా అన్ని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఆ యొక్క స్పంజి కణజాలంలో డాట్స్ ఈ విధంగా అన్ని మనం వేసినటువంటి అన్నిటిలో కూడా మనము ఈ విధంగా స్పంజి కణజాలంలో అన్ని కణాల్లో కూడా ఈ విధంగా డాట్స్ పెడుతూ ఉండాలి. అంటే ఓన్లీ మనకు ఈ యొక్క దారు పోషక కణజాలం రౌండ్ చుట్టూ తప్ప మిగతా అన్ని కణాలకు కూడా మనము ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అనేది అన్నిటికీ పెట్టాలి. ఈ విధంగా దించినట్టయితే మనకు ఈ యొక్క ఆకు అడ్డుకోత అనేది ఈజీగా దించడం జరుగుతుంది. అంటే మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి, పైన ఒక చైను కింద ఒక చైన్ దించేసి మధ్యలో ఈ యొక్క దారు పోషక కణజాలం వేసేసి అన్ని స్పంజి కణజాలాలు వేసినట్టయితే మనకు ఈజీగా ఈ యొక్క ఆకు అడ్డుకోత అంటే టీఎస్ ఆఫ్ లీఫ్ అనేది ఈజీగా పూర్తవుతుంది అన్నమాట. ఈ విధంగా అన్ని కణాల్లో మనకు ఆ యొక్క డాట్స్ పెట్టుకొని తర్వాత మనకు భాగాలు అనేది గుర్తించాలన్నమాట. అంటే టీఎస్ ఆఫ్ లీవ్స్ అనేది మనకు పూర్తి అవుతుంది. ముందుగా మనకు భాగాలు చూసినట్టయితే ఫస్ట్ది వచ్చేసి మనము పై భాగాన్ని తెలుగులో వచ్చేసి అవబాసిని అంటాము, ఇంగ్లీష్లో మనము క్యూటిక్యూల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. తర్వాత నెక్స్ట్ భాగం వచ్చేసి బాహ్య చర్మం అంటాము, ఇంగ్లీష్లో వచ్చేసి మనకు అప్పర్ ఎపిడర్మిస్ అని చెప్పేసి, కింద మనకు పాలిసైడ్ ప్యారెంకైమ్ అని చెప్పేసి అంటే స్పంజి కణజాలం అని చెప్పేసి అంటామంటారు. తర్వాత వచ్చేసి మనకు పైన ఉన్నటువంటి రౌండ్ది జైలం అని, దాని కింద ఉన్నది పోలెం అని, ఈ రెండింటిని మనము వస్క్యులర్ బండిల్ అని చెప్పేసి అంటామన్నమాట. కింద మనకు స్పాంజి ప్యారెంకైమ్ అని, ఆ ఖాళీ గదులు అంటే ఎక్కడైతే ఖాళీ ఉంటావో వాటిని మనము ఎయిర్ స్పేసెస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఖాళీ ఉన్నటువంటి స్పేస్ని ఎయిర్ స్పేసెస్ అంటే గాలి గది అని చెప్పేసి తెలుగులో అంటామన్నమాట. కింద మనకు గ్వాడ్ సెల్ అని అంటే రక్షక కణం అని, దాని తర్వాత లోయర్ ఎపిడర్మిస్ అంటే కింద ఉన్నటువంటిది అంతర బాహ్య చర్మం అని, తర్వాత మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని మనము పత్రరంధ్రం అంటే ఇంగ్లీష్లో స్టొమాటా అని చెప్పేసి అంటాం అనమాట. లాస్ట్లో మనకు కిటికీలు అంటే కింద ఉన్నటువంటి అవబాసిని. ఈ విధంగా మనకు
టీఎస్ ఆఫ్ లీఫ్ అనేది ఈజీగా పూర్తి చేయవచ్చు అన్నమాట. ఇది బయాలజికల్ సైన్స్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.